గతంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరు వచ్చినప్పుడు గుంటూరు నగరాభివృద్ధికి ఇచ్చిన హామీలు భారీ ఎత్తున అయితే హామీలు ఇచ్చారు. మరి దాదాపు ఆ హామీలు ఇచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఆ హామీలు ఏమైనా నెరవేర్చారంటారా? ఎందుకంటే రేపు మళ్ళీ ఇక్కడ గుంటూరుకు రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీటిలో ఏదైనా సరే నెరవేర్చారంటారా? మరి ఆయన ఇచ్చిన హామీల్లో నెరవేరిస్తే ఆయనకే ఓట్లు వేస్తారు. నెరవేర్చలేదు కాబట్టి తక్కువ టైంలో వస్తుంది ఇప్పుడు ఎలక్షను. ఆ టైంలో జనం బాగా నిర్ణయించుకొని ఉన్నారు, ఎవరికి వేయాలనేది డిసైడ్ అయిపోయారు. మనం చెప్పగలనే కాదు. ఇప్పుడు ఆయనకు ఓటు వేస్తారైతే ఆ రూపాన్ని చూపిస్తారు. లేదా ఆయన నేను సిద్ధం, ప్రతి చోట గెలవడానికి నేను సిద్ధం అంటూ ఆయన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే సభలు పెడుతున్నారు కదా. నా పిడుగురాళ్ళు కానీ లేదంటే అంతకు ముందలు చూస్తే అక్కడ నెల్లూరు కానీ ఇవన్నీ సభలు పెట్టుకుంటూ వస్తున్నారు కదా. ఆయన దేనికి సిద్ధమని అనుకోవాలంటారు? తగాదలు పెడతానికి సిద్ధం, అది వాస్తవం. ఎందుకంటే ఆయన ఎవడైతే మాట్లాడతారో వాళ్ళ మీద కక్ష తెచ్చుకోవటానికి ఆయన చేసే పనులన్నీ అయ్యి ఇంకా సిద్ధం. అంటే మరి ఓట్లేసి చూపిస్తారు. ఓట్లు వేయకుండా చెప్తాం కాదుగా, ఓట్లు వేస్తారు. అప్పుడే తెలిసిపోయింది ఆయన పనితనం ఏందనేది. ఓట్లన్నీ నాకే పడతాయి, 170 నేనే గెలుస్తాను అంటున్నాడుగా. మొత్తం వేసుకోమని, లేకపోతే ఎలక్షన్ లేకుండా ఆయనే ఉండమను. ఒక 30 ఏళ్ళ పాటు ఆయనకు ఉందో కోరిక అదేగా, ఆ ఉండమను అంతే. ఇంకా ఎలక్షన్ ఎందుకు? ఓట్లు వేయడం దానికి ఈ డబ్బులు ఖర్చులు అన్నీ ఎందుకు? ఆయనే వేసుకోమను. ఎవరు లేకుండా ఆయనే వేసుకుంటాడు ఒక్కడే. ఓట్లు ఆయన వేసుకోవటం ఏందండి? ప్రజలు కదా వేయాల్సింది. ఏం చేస్తారు పెద్దలు? వేయమని ఒక్కళ్ళైనా ఎట్లా ఉన్నారు పరిస్థితి? ఇసుక చూడకపోతే అసలు ఫస్ట్ గెలవటంతో ఆ అడుగు పెట్టాడు. ఆ ఇసుక మొత్తం సర్వనాశనం అయిపోయింది. 1000 రూపాయలు అమ్మే ఇసుక 8000 అమ్మింది. ఎవరన్నా కార్మికుడు బతుకుతాడా? ఎట్లా బతుకుతాడు? పని చేసుకోవాలి. పాపం వాళ్ళు 100 రూపాయలు సంపాదించుకొని 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50 రూపాయలు తాగే పరిస్థితి వాళ్ళది. అసలు ఏం లేదు, ఉండ మొత్తం ఆయనే లాక్కున్నాడు. రేట్లు పెంచాడు. రేట్లు ఇప్పుడు తాగే వాళ్ళకి తెలుసుద్ది దాని బాధ. ఒత్తోళ్ళకి ఏం తెలుసుద్ది? కష్టపడి పని చేసుకున్నారు. కాస్త కూస్త తాగపోతే వాళ్ళు పడుకోలేదు, నిద్రపోరు. పేదలందరికీ నేను డబ్బులు వేస్తున్నాను అంటున్నాడు కదండి. మరి పేదలకు బ్రతకడానికి నేను వచ్చిన తర్వాత 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు నేను ఇచ్చిన పథకాలు ఏవి ఇవ్వలేదు, మొత్తం ఆయన దోచుకొని తిన్నాడు. ఇదే ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మరి ఆయన ఒక్కడు అనుకుంటే అట్లా సరిపోద్దండి. ప్రజల్లో రావాలి మార్పు. జనంలో మార్పు అయితే రాలా. పూర్తిగా డిసైడ్ అయిపోయారు. ఎవరికి ఓటేయాలనుకున్నారో వాళ్ళ ఓటేసి చూపిస్తారు. మాటలతో వాళ్ళు పోటాటకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు నోరు లేని వాళ్ళ కింద లెక్కేసుకోవటమే. ఏముంది, గట్టిగా మాట్లాడి నెలకొని ఉంటారు. అందుకనే వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు ఆడికి పిలిస్తే ఆడికి వస్తున్నారు, కాసేపు కూర్చుంటున్నారు, ఇష్టం కాబట్టి వెళ్ళిపోతున్నారు. దానికి ఆయన మొత్తం జనం అంతా నా వైపు ఉండాలనుకుంటే ఉపయోగం లేదు. లేరంటారా జనం అంతా ఆయన పక్కన? ఎందుకంటే పథకాలు తీసుకున్న వాళ్ళు నాకే ఓటేస్తారు అనే ధీమాతో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ ధీమా ఏమైనా సడలిందంటారా అసలు ఆయనకి? అసలు ఏం మార్పు రాలేదు. ప్రజల డబ్బులు తీసుకుంటే పనితే ఓటేస్తారు. అసలు ఏమి ఇస్తున్నాడు, ఏం తీసుకుంటున్నాడు వాళ్ళ జనానికి ఏమన్నా అర్థమవుతుందా? అన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు కదండి. అమ్మఒడి అంటూ 15,000 ఇస్తున్నాడు. అలాగే 18,500, 18,750 చేయూత పథకం, ఇవన్నీ మహిళల అకౌంట్లోకి వేస్తున్నాడు కదా. మరి వాళ్ళందరూ ఓటేస్తారనే ధైర్యంతోనే కదా జగన్మోహన్ రెడ్డి 175 గెలుస్తానంటుంది. అసలు మహిళలే ఓటేయరు. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఓటేయరు. ఎందుకనండి? అక్కడ చేసిన పనులు అట్టాటి 10,000 ఇచ్చి 20,000 లాక్కోవటం కాదు, అది కరెక్టే కాదు. జనం ఆడవాళ్ళు ఓట్లు వేయరండి. ముందు మీకు ఎలక్షన్లో చూపిస్తారు వాళ్ళ తడాకైంది. ఇవన్నీ సరే అండి. మరి గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధానమైన హామీ 2024 నాటికల్లా మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతాను, లేకపోతే ఓట్లు అడగను అని చెప్పి ఆయన ఒక సభలో బహిరంగంగా ప్రకటించారు. మరి అలాంటి ఆయన ఇప్పుడు మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడగటానికి వస్తున్నాడు అనుకోవాలంటారా? చేశారనుకోవటమే. జనాన్ని నమ్మిస్తున్నాడు. మళ్ళా ఏదో ఒకటి చెబితే నమ్ముతారని చెప్పేసి ఆలోచన. పిచ్చి జనం అనుకుంటున్నాడు. పిచ్చి జనం కాదు వాళ్ళు. మామూలుగా వాళ్ళు ఏందనేది, ఎవరికి వేయాలి, ఎవరు ప్రభుత్వం నడపగలరు అవన్నీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఫస్ట్లో ఏదో ఒకసారి నమ్ముతారండి, 2 సార్లు నమ్ముతారు, 3వసారి కూడా నమ్ముతారా? ఎట్లా నమ్ముతారు? మంచి పని చేస్తే నమ్ముతారు. అవును, ఇప్పుడు ఒకసారి నమ్మారు, ఇప్పుడు 2వసారి నమ్ముతారు, నన్నే నమ్ముతారు అంటున్నాడు కదా. సరే, ఎలక్షన్ చూపించండి. చూపించిన తర్వాత ఆయనకి ఎన్ని వస్తాయనేది చూడండి. మీరే చూస్తారుగా. జనంలో మార్పు వస్తేనే మరి జనం వేయకుండా వ్యతిరేకం ఉండేది. జనంలో మార్పు లేకపోతే ఇంకా ఆయనే ఉండమనండి. ఇంకెందుకు మళ్ళీ ఎలక్షన్ తిరిగి డబ్బులు దండగా ఇవన్నీ ఆయనే ఉండమనండి.
సరిపోయింది. అసలు భారీ ఎత్తున సభలు పెడుతుంటే జనసందోహం అసలుకి ఇసుకేస్తే రానంత జనసందోహం. నిన్న ఒక మహిళ అయితే అసలు చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి మా జగనన్న మా జగనన్న అని పాటలు పాడిన సందర్భం చూసాం కదా. మరి ఆమెకి చెప్పులు లేవు, అందుకని అది ఒకటి చెబుతుంది. చెప్పులుంటే చెప్పులు వేసుకోకుండా, చెప్పులు ఉన్నాయి నాకు, చెప్పులు వేసుకున్నానా లేదా, ఆమెకు చెప్పులు లేవు కాబట్టి ఆ మాట చెప్పుద్ది. ఆ నమ్ముతారని. నమ్మే పరిస్థితి ఎవరు లేరు. జనం బాగా తెలివిమీరారు. ఎవరైతే ప్రభుత్వం నడపగలరో వాళ్ళకి ఈసారి ఓటు వేసి చూపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఎదుర్కోలేక ఒక గుంపును మీద వేసుకొని వస్తున్నాడు. నేను పేదల పక్షపాతిని కాబట్టి, నేను పేదల పక్కన ఉన్నాను కాబట్టి, పేదలు అంటే నచ్చని చంద్రబాబు నాయుడు పెత్తందారీ వ్యవస్థను అంతా తీసుకొని నా మీద దాడికి వస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. నిజంగానే ఈ పెత్తందారీ వ్యవస్థ అనేది కరెక్ట్ అంటారా? అంటే ముగ్గురు కలిసి ఒకళ్ళ మీద దాడి చేయటం అంటున్నారు కదా, ఇది కరెక్టే అంటారా? మంచోడు అయితే నీ వైపు రాపోయారా? నీ వైపు రాలేదండి, వాళ్ళని మూకమ్ముడిగా వస్తున్నారని చెబుతున్నావు. అదే నీకెళ్ళి ఎవరైనా ఇద్దరు వస్తే నువ్వేం చెప్పేవాడివి? నాకెళ్ళి న్యాయం ఉంది కాబట్టి నా కోసం వచ్చారని చెబుతారు. మరి ఎట్టా అయింది ఇది? ఇప్పుడు సొంత చెల్లెళ్ళు వాళ్ళు ఎందుకు వెళ్ళారు బయటికి? ఒక్క మాటలో చెప్పండి. సొంత బాబాయిని చంపేవాళ్ళు ఎవరైనా దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే తప్ప ఎవరూ లేరు. అది సొంత చెల్లెలిగా న్యాయం జరగకపోతే మరి జైల్లో ఉంటే నీకోసం 3 సంవత్సరాల పాటు తిరిగిందా? నువ్వు లేకపోయినా నడిపింది. ఎందుకు నడిపింది? అన్నయ్య అనే గౌరవంతో. ఇప్పుడు వాళ్ళకి నీ బయటికి నెట్టేశావు. ఇంకేం చెప్తారు వాళ్ళు? మా అన్నయ్య కోటి వేయద్దు అని అంటున్నారంటే ఇంక వాళ్ళ అన్నయ్య మంచోడైతే ఆ మాట చెప్తారు. సొంత చెల్లి చెప్పగలుగుతా? సొంత బాబాయ్ కూతురు చెప్పగలుగుతా? చెప్పలేరు. మా అన్నయ్యకే వేయండి అని చెప్తారు. మా అన్నయ్య ఎట్టాంటోడు మాకు తెలుసమ్మా, మీకేం తెలుసు? సొంత వాళ్ళ మాకే న్యాయం జరగట్లా. నాకు న్యాయం కావాలి అని అడుగుతుంది ఆ అమ్మాయి, ఆ చెల్లెలు. ఎవరికైనా ఉసూరు అనిపిస్తుంది. మరి ఆయనకి మనసు కరిగిరట్లా. ఎందువల్ల అంటారు? ఒక విషయం మాట్లాడుకుందామండి మనం. ఒక కుటుంబంలో కనుక మీరు కుటుంబ పెద్ద, లేదంటే మీ కుటుంబంలో మీకు సంబంధించిన వాళ్ళని ఎవరైనా చంపితే కనుక మీరు ఒక పదవిలో ఉంటే కనుక వాళ్ళని కనిపెడతారా, కనిపెట్టలేరా? అసలు ఊరుకోండి. మరి ఆయన మనస్తత్వం ఏందో మరి అర్థం కాని మనస్తత్వం. వాళ్ళ చెల్లెలకే అంతుపట్టింది, మనకెట్లా అంతుపట్టింది? వాళ్ళ చెల్లెలే చేదరించుకుంటున్నారు. మా అన్నయ్యకు ఓటే బాగుండి అంటే అర్థమైంది. ఎందుకని అంత వ్యతిరేకత వచ్చిందంటారు అసలు ఆయన మీద? సొంత బాబాయిని చంపితే ఇంతవరకు పట్టించుకోవాలా లేదా? పక్కింటోళ్ళైనా పట్టించుకుంటారు. సొంత బాబాయి చెల్లెలు అన్న అనే కాదు, పక్కింటోళ్ళైనా నీ అమ్మ పాప అమ్మకి అన్యాయం జరిగింది, మన చేతని సాయం చేద్దాం పక్కింటోడు అనుకుంటారు. మరి సొంత కొడుకు అయి ఉండి మరి ఆయన నోటి ముందు జాలి రాట్లా. జనంలో అది బాగా వ్యతిరేకం ఉందండి. సొంత బాబాయికి సపోర్ట్ చేయలేకపోతున్నాడు, చంపిన వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకని అంత చేస్తున్నాడు? మరి వాళ్ళ చేతనైతే వాళ్ళని అరెస్ట్ చేయడానికి బలగాలు సరిపోవా? మరి ప్రధానమంత్రి పంపించాలా? వాళ్ళు చేస్తే చాలు. అరెస్ట్ చేయడానికి ఎంతసేపు? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, ఆయనకున్న బలాలు ఉండాలి. అప్పుడు ఆయనకి పట్టుకోవడానికి బలగాలు లేవా? మరి ఎందుకని? చేతులు గవర్నమెంట్ ఉందని ఆ అహంకారం అది ఒక్క మాటలో చెప్పాలంటే. అంటే సొంత చెల్లెళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అనుకోవచ్చు అంటారా? గ్యారెంటీగా అసలు ఎవరు ప్రచారం చేయవసలా. వాళ్ళిద్దరు చెల్లెళ్ళు చేస్తే చాలు. ఈయన బతుకు ఎంతవరకు అనేది తెలిసిపోయింది.